ఒరేయ్ చెప్పరా, ఎంత బాత్రూమ్ లో పోయినా బయటికి పోతా ప్రశాంతతే వేర్రా పిచ్చడా, అర్థమైందా? అయినా నువ్వు ఈసారి వచ్చేటప్పుడు నువ్వు నీళ్లు తెచ్చుకో సపరేట్ గా, నా నీళ్లు వాడకు. ఇంత చిన్న లోటలో నీళ్ళు ఇద్దరికి ఎట్లా సరిపోతాయిరా? సరిపోతారా? నాకు ఒక్క చుక్క చాలు. నీకు ఒక్క సుక్క చాలు, పంది పెంచినట్టు పెంచినావు. ఒక్క సుక్క చాలట. ఫస్ట్ ఇంటికి పోయి సరిగ్గా కడుక్కో. డబ్బు నా కొడక నాడు మీ ఆశ్రమంటాలను పెట్టుకొని బయటికి పోతే ఇజ్జత్ పట్టుకో. అసలే ఇంటికి ఊరికి ఇల్లరిక పళ్ళు చూస్తే మర్యాద ఉండదు. మరి నేను నాగేంద్ర పెళ్ళెప్పుడు చేసుకుంటా అన్న, మంచి అమ్మాయి దొరికితే చూస్తా. ఇంకెప్పుడు చేసుకుంటావా? ముదిరిపోతున్నావు. నమస్తే. మీరు వేరే దిక్కు ఏం పిల్లగా మా ఊరు పిల్లించుకుని ఎప్పుడు పోతున్నావు? మీ ఊరు పిల్లని తీసుకొని పోతే మర్యాద ఉండదు, మంచిగా ఉండదు అని నేను ఇక్కడనే ఉంటాను 3 నెలల నుంచి. తెలవాలా నీకు? పో అంటాడేందే నన్ను? ఆడెక్కడికి పోడన్నా, ఎక్కడే ఉంటాడు. మా అక్క సంపాదించిన ఆస్తి ఎక్కడి నుంచి తినేదాకా పోడు. అది మీ అక్క సంపాదించిన ఆస్తి తినేదాకా ఎక్కడి నుంచి పోనా? ఎట్లా కనపడుతున్నా నేను అడగాలి. నువ్వు అన్నావు నా అసంటోడు దొరకడం మీ అక్కకి ఎంత అదృష్టమో తెలుసా? నీ అసంటోడు పుట్టడమే నాకు గొప్ప. బంగారం మనిషి. ఒక కొయ్యూరు వజ్రం, తర్వాత ప్రవీణ్ గాడు డైమండ్. డైమండ్ లేదు, ఏది లేదు. నైట్ నేను తాగే దాని నుంచి తాగుతావు, నేను కడుక్కునే దాని నుంచి పోతున్నా కడుక్కుంటావు. ఇలా నన్ను అంటావు. నువ్వు ఎట్టెట్టు అంటావు? నేను ఇంటికి వచ్చినాక చెప్తాను నీ సంగతి. ఆగు అన్నా, చూసినవన్నా వాడు ఓవర్ యాక్షన్. తినుడు తప్ప పని ఏమి లేదు. అయినా మీరు ఎలా అడుగుతారా అన్న? 3 నెలలు బట్టి చూస్తాంటారు కదా అండి. మేము చూస్తున్నాం, ఊరు కూడా అంతా అనుకుంటారు. తిరుగుతూనే ఉంటాడు, పని ఎట్లేదు, ఖాళీ తిరుగుతాడు. చూసి మళ్ళీ ఎలా అడుగుతారన్న అలాంటి వాడిని? అవునవును, తలకాయ నొప్పే. నేను 1 నిమిషం కూడా ఉండను నీ ఇంట్లో. మీ అక్కింట్లో ఉండను, నీ ఇంట్లో ఉండను, నాకు అవసరమే లేదు. ఎందుకు? నువ్వు ఎంత పెద్ద మాట నాకు గుర్తుంచుకో. వాడి ముందు ఇంటి అల్లుని పట్టుకొని పరుగు తీసినావు. నువ్వు పరుగు తీసినావు. నువ్వేమన్నా తింటానికి ఉంటానా? నేను ఇక్కడ తింటానికి నాకు లేదా? మా ఊళ్ళో బొచ్చడు ఆస్తున్నది, పెద్ద పేరున్నది నాకు. నన్ను తింటానికి ఉంటానంటున్నావు. మీరు గతి లేని వాళ్ళు, నీ అక్క నువ్వు అందరు కలిసి నా కాళ్ళు కడుక్కొని నెత్తి మీద పోసుకోవాలా? మీరు పాపాలు చేసిందని అర్థమైందా? నా ఆసంటారు అల్లులు దొరికినందుకు. ఏటల్లుడు వాడవుడు అనేదానికి నువ్వు బాధపడతావు? నువ్వు మా ఇంటి అల్లుడివి, మా ఇంటి బంగారం నువ్వు. అరే నువ్వు అడగొద్దు. ఇగో ఇవి నీ కాలు అనుకో, ఇవి నీ కాలు. నీ కాలు పట్టుకుంటా, వేడుకుంటా. నువ్వు వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళకు. నేను 1 నిమిషం కూడా ఉండను నేను ఇంట్లో, అర్థమైందా? నేను ఇప్పుడు ఎమ్మటి ఆయన చదువుకొని పోకపోతే నన్ను అడుగు, చెప్తానా. నాకు అవసరం లేదు. అంత లేకుండా లెక్క కనబడుతున్నా, అంత లేకుండా లెక్క కనబడుతున్నా నేను చెప్తా. ఇప్పుడు అన్ని చదువుకొని పోడే. నీ ఇంట్లో ఎవరు ఉండరు రాయిడా. నీ ఇంట్లో ఎవరు ఎందుకన్నా అంత సీరియస్? మరి 10 మందిలో పట్టుకున్నాను. ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? పదా చెప్తాను పదా. వంశిత అన్ని తెలుసుకుంటా. గజాలు నీ ఇంట్లో ఉంటే పోయిన పరువు చాలు కంట. వంశిత రాదా బయటికి రా. ఇక చాలు ఇక మాటలు పడ్డ కాడికి చాలు. మీ ఊళ్ళే కానీ పోయి ఆ బ్యాగ్ చదువుకొని రాపో. పోతావు. ఎందుకు? ఏమైంది? ఏమైంది లేదు, ఏది లేదు. పోయి బ్యాగ్ పట్టుకొని రాపో, ఇంటికి పోదాం. చాలు పోయిన కాడికి పరువు ఊళ్ళే. ఎందుకు? ఏం పోయింది? ఏం పోయిందా? నేనట మీ ఇంటికి అన్నాడా, నాకట లేదట తినడానికి, నేనట ఉంటానడా. వీడు పోయి అంటాడు వాళ్ళతోటి. నిజమే కదా? ఏంటి నిజమా? అంటే చూసినావానే మీ కుటుంబం అంతా ఒకటి. ఎందుకు? ఏమన్నావు మామయ్య? నేనేం అనలేదమ్మా, ఏమనలే. నాకట తినడానికి లేదట. మీ అమ్మ ఆస్తి అంతా తిందామని మీ అమ్మ సంపాదించిన గడ్డలు ఈ రేకుల ఇంటికే నేను తింటున్నా ఉడబిక్కొని. బ్యాగ్ తీసుకుని రాపో నడు. దేనికి? ఆ ఊర్లో ఎవడో ఏదో అడిగాడమ్మా, దానికి ఫీల్ అయిపోతాడు. పోయి బ్యాగ్ తీసుకొని రాపో. నువ్వు బ్యాగ్ తీసుకొని రాపో. 1 నిమిషం. పొద్దున్న నిలిచాలి టిక్కులాడి లెక్క బాగా తయారైపో. వెనక తిరుగుతున్నాడు. పో. ఊకో. ఎందుకంటే సీరియస్ అవుతున్నా? ఊకోనా? ఏందే ఊకుండేది? ఊకుండేది ఏంది? నువ్వేమన్నావు? నన్ను ఏమన్నా గుర్తుందా? రేపు పొద్దున నేను లోడ పట్టుకొని పోతే వాడు నన్ను చూసినా వాడా మళ్ళా నవ్వుతావన్నా? వాడా నవ్వుతాడు. నవ్వడా? నేను ఇంటికాడ కూర్చొని తింటానా? నేను ఇంటికాడ కూర్చొని తింటాను. నేను ఇంటికాడ ఎవడన్నాడు? నువ్వే కదరా అన్నది మాతోటి. మా అక్క ఆస్తి అంతా తింటానికి వచ్చిండు. మా అక్క ఇంత గడ్డలు సంపాదించింది. ఈ రేకుల షెడ్డికే నేను మీ అక్కదంతా ఉడబిక్కొని తింటానా? నీ అక్కకే సరిగ్గా లేదు. ఆడిడ పూసలు రోడ్డు మీద అన్ని ఏరుకొని మెల్ల వేసుకొని తిరుగుతా ఉంటది నీ అక్క. నీ అక్క దగ్గర నేను ఉడబిక్కొని తింటా. ఇంకా ఆయవానంగా ఉంటే ఆగపోతుర్రా మీరు. అప్పుడే పెళ్లి సంబంధం రోజు ఊడబిక్కొని అట్టించాలి అటే పోయి ఉంటే నాకు ఈ తిప్పలు వచ్చేదే కాదు. నా ఊరికి రే, నా ఊరికి వస్తే మీ అసలు కుటుంబాలను 10 కుటుంబాలను చేస్తా నేను. అర్థమైందా?
ఓ పిల్లగా ఎందుకంటే సీరియస్ నువ్వు ఇంటి అల్లుడివే. అల్లుడిని పట్టుకొని ఈ పర్వంతా బజార్లో తీస్తావు, వీడికి వచ్చి అల్లుడు అంటావా? నువ్వు నీ సంగతి చెప్తా మీ అక్కరాని. ఏమే ఎంతసేపే దా, అంత పిల్లం గట్టలు ఏమున్నాయి చదువుతాను ఒకటే ఇంట్లో రా. బాబు నీ సక్కదనం సలగుంటా కదనే. అవ్వ ఎవడన్నా చూస్తే ఇజ్జలిపోతుంది. బ్యాగులు కూడా లేవానే మీ ఇళ్ళల్లా? ఈ సంచులు వేసుకొని వచ్చినావు ఇంకెందుకు? ఈ కాలు దోడుచుకున్నా బత్తలై ఈ అమ్మ పరుగు పోతుంది. ఆయన ఒక బ్యాగ్ లేదు ఏది లేదు. ఆయన నిలబడుతున్నాడు, ఇంకేం చూస్తాను? అయ్యా ఆగల్లుడు ఆడదొలకపోతున్నావు, ఏమైంది? ఏమైంది అని నిమ్మలంగా అడుగుతానమేమమ్మా. నిమ్మలంగా అడుగుకుంటే ఇంకెట్లాడే కానీ ఏమైంది చెప్పు అసలు. ఏమన్నా నేనేది చెప్తాను, తమ్ముడు చెప్తాడు. వాడికేం తెలుసు పాపం, వాడు నోట్లు ఏరు పెడితే కొరకడు. నోట్లు వెళ్ళి పెడితే కొరకడు. ఏం కొరతాడు ఆయన? సరే నువ్వే చెప్పు. నేనట నీ ఇంట్లోనట తింటానికి వచ్చిందట, నువ్వు సంపాదించిన గడ్డలన్నీ నేను తింటానట. నీ తమ్ముడు పోయి బజార్లో కూర్చున్న వాళ్ళందరూ చెప్తాను. అయ్యో నా తమ్ముడు చెప్పేది నువ్వే అనుకుంటున్నా, మళ్ళీ నా తమ్ముడు చెప్పేది. బాబు నువ్వు ఇంకా కొద్దిగా చక్కగా ఉంటే మంచిగానే ఆగపోదువి. నా ఆయన చక్కగా ఉన్నా కాబట్టి నా ఇంటికి నిన్న అల్లుగా తెచ్చుకున్నా, లేకపోతే మీ ఒక్కరిగో వీడు చూడు ఎట్టున్నాడో. అమ్మ బాబాయ్ ఇది చూడు ఎట్టున్నదో. నువ్వు చూడు ఎట్టున్నావో. అందరు గ్రహాంతరవాసి కప్పలు లెక్కున్నారు ఒక్కొక్కరు. మీ ఫేసు నాలాంటి ఇత్తనం దొరకడం గొప్పనే మీకు. మీరు మారరు. ఆ రోడ్డు మీద ఆ పెంట కుప్పల మీద దేవులైన పూసలు దండాలని మానేసుకుంటాం. నేనే మెల్లేసుకొని తిరుగుతున్నా కాబట్టి 3 నెలలు నా కొంపలు చచ్చి తింటున్నావు. నీకు పెట్టే బదులు కుక్క కన్నా పెడితే విశ్వాసం చూపిస్తుంది. పోయిపోయి నీ ఇలాంటి పెట్టినా చూడు. కుక్క పెడతావా? ఇంకా ఆయానం కూడా ఆగపోతున్నామో. గొక్క పనులు వేసుకొని ఏమున్నావే కుక్క పెడతా కుక్క పెడతాయి. మంచిగా మాట్లాడలేదు అనుకో మామూలుగా ఉండదు. మరి చెప్తానా చూసినావా? ఇంకా ఇన్ని మాటలు అనిపిస్తాను. నువ్వు వీడు ఉన్నాడు దా నువ్వు నాడు ఇక్కడ ఉండి ఇంకా బెల్లగడలు తిని అరుగుతలేదా? నేనేమన్నానక్క? వాడిని నేనే ఏమన్నా పెద్ద తల తిక్కలోడు తెలిసే తెలుసు, మళ్ళీ వానేమన్నా నువ్వు? నేనేం అనలేదక్క. వాడెవడో తాలో ఉండి ఏదో అన్నాడు, దానికేమో నా మీద అలుగుతాడు, నన్ను తిడతాడు. మరి వాడు నువ్వే అన్నవని నువ్వు నోరిచ్చుకొని చెప్తున్నాడు ఇంత లామేసుకొని. అప్పటికే అన్నాను ఇంటి అల్లుడు రా నాయనా నువ్వు అని చెప్పి, అయినా అలుగుతాడు. నాకు కొంపలు నువ్వు ఒకటి తయారైనాడు, ఇప్పుడు వాడు ఒకటి తయారైనాడు. ఇప్పుడు పోతాడు, పోయేతాడు చక్కగా పోకుండా ఇట్లా మన కాపురమని ఇంట్లో అందరికి ఊర్లో అందరికి చెప్పుకుంటూ పోతాడు. అప్పుడు మన ఇల్లు సెడ్డగా అవుతుంది కదా. మనం అస్సలు ఉండొద్దు ఇంట్లో, అర్థమైందా? ఒక నిమిషం కూడా ఉండొద్దు. నడు వెళ్ళిపోదాం పా. నాడు అక్క ఆపక్క పదక్క వెళ్ళిపోతాడు. బతిమాలదాం పదక్క. వానేంద్ర బతిమాలేది. ఇల్లరికం వచ్చిన అల్లుడు ఎట్లుండాలి? కూసంటే కూసాలి, లేయ అంటే లేయాలి. వాడే ఇంత నోరు వేసుకుని నా మీద అన్ని మాటలు మాట్లాడతాడు. వాడు కూడి పెట్టడమే ఎక్కువ అంటే మళ్ళీ పైగా మాటలు. గా ఇంకట్లా చక్కల్లుడు శుభలా చక్కల్లుడు చూడుపో ఎట్లున్నారు వాళ్ళు. చెప్తే అది చేస్తారు. చేస్తారు వాళ్ళందరూ బాగానే ఉంటారు. నువ్వే రాసి రంపాలు పెట్టాడు ఉంటగా పదక్క బతిమాల సాకుతున్నా నాకుండాలరా నన్ను రాసి రంపాలు పెడతారంటావా? వాడికి నువ్వు కూడా సరిపోయినావు. పోతా అంటున్నావు, ఆలోచించుకో బాగా. ఏంది ఆలోచించేది? పోడే నాడు ఆలోచించుకో ఒకసారి. బయటికి పోదాం అంటున్నావు, పోయినాక ఎట్లా బతుకుతాం? ఎట్లా బతుకుతామా? బతికేది ఎట్లా బతికేటాడు అట్లనే బతుకుతాడు. అడకదేటోడు బతుకుతాడా? కూర్చొని తిన్నంత ఈజీగా బయట తీసుకుపోయి బతకలేం మనం. నువ్వు ఎప్పుడెప్పుడు గడప దాటుతావా అని చూస్తుంది మా అమ్మ. ఒక్కసారి దాటినావు అనుకో మళ్ళీ జీవితంలో రానియదు. ఆలోచించుకో. పోదాం అంటున్నావు బానే. సరేలే కొద్దిసేపు ఇక్కడనే ఉందా, మీ అమ్మాయి వచ్చి బతి నడుతుంది. ఇద్దా వాడిని కాళ్ళ పడతా వేల పడతా, నేను నాకు సంబంధం లేదు. వాడిని ఇంట్లోకి వచ్చేటాడు చెయ్యి. నీ అసలు ఉంటే ఇక బాగానే సంసారం. నీలాగా ఉండాలి చూడు. నేను చెప్పినానా పోడురా నా అల్లుడు, నాకు తెలుసు వాడికి నేనంటే మస్తు ఇష్టం. పోడు వాడు అంటాడు కానీ ఏం అల్లుడు ఏదో మీ మామ మీద కోపంతో 2 మాటలన్నా దానికే అల్లుడు అల్లుడు. మీ అత్త మీద నీకు ప్రేమ లేదా? నాకు నువ్వు అల్లుడు కాదు కొడుకుతో సమానం. ఏదో ఒక మాట అన్నాను. నీకు ఒకటి తెలుసా? నా ఇంటి అల్లుడు బాగా అందంగా ఉంటాడని ఊర్లో అందరు ఆడగల కన్ను. నువ్వు ఇప్పుడు బయటకు పోతే ఎవరో ఒకరు కన్నుకొప్పాలని చూస్తారు. నా బిడ్డ జీవితం ఏం కావాలా? ఏదో కోపంలో మాట ఈ మీద కోపంతో నీ మీద కోపం చూపించిన అంతే, ఏం లేదు. పోనీలే అత్తమ్మ, ఇక నేను కూడా కోపంలో నేను ఏమో మాట్లాడినా గానీ అన్ని నిజాలే కానీ నువ్వు పట్టించుకోకు. అవన్నీ పట్టించుకోక అత్తమ్మ. ఏదో కోపంలో 4 మాట్లాడతాను, 4 మాట్లాడినా నేను 4 మాట్లాడు. కొడుకు లెక్క అన్నావు కాబట్టి నీ ఇంట్లో కొడుకుంటే ఏం చేస్తావు? ఉట్టిగా కాలుతోటి నడుచుకుంటూ పోతాడని బాధపడి బండి కొనియవా? నువ్వు కూడా బండి కొని బండి నేనేం బాధపడలే. బండి కొని ఇస్తుంది మీ అమ్మ. మన ఊరికి ఇబ్బంది పడతాడు నడుస్తాడులే అల్లుడు. ఆదివారం ఈ రోజు పోయి 2 కిలోలు చేపలు తీసుకురా. మన అల్లుడికి చేపలు కొన్నట్టు ఇష్టం చేసి పెడతాం. 4 కిలోలు చేస్తాను. అల్లుడు ఇంట్లో అత్తమ్మ మీ బిడ్డకి ఇంకా చాలా నేర్పాలి. పోయి బట్టలు చదివి రాగానే బుర్ర చదువుకొని వస్తూనే ఉన్నాయి. సంచి చూసుకొని చదువురాగానే ఆడికి పోయి చదువుతానండి అని చెప్పాలి. పిచ్చిదన చదురొద్దు. చదువురాగానే సంచి పట్టుకొని వస్తావా? చూస్తే
సిగ్గుదప్పిన కొడుకు 2 మాటలు మాట్లాడేసరికి ఇంట్లో గాయ సిగ్గు లేకుండా ఇంట్లోకి దూరినాడు వాడు మళ్ళీ. ఆడు ఎక్కడికి వెళ్తాడక్క? నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఉంది కదా, మొత్తం తరిగినంత వరకు వెళ్ళడు. ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉని ఇక్కడే తింటాడు. వాడని అల్లుడై బతికిపోయినారా? నువ్వు తమ్ముడవై నా కొంప మిందే తింటున్నావు. నీ బావగాడైతే ఇల్లు లేదు, పెళ్ళాం లేదు, కాపురం లేదు, ఊర్లు పట్టుకొని తిరుగుతాడు. వాడు ఎప్పుడు కొంపకి వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. సరే అక్క సరే, ఆ చేపలు తెద్దాం పద. నేను కూడా వస్తున్నా తోడు. మగ పిల్లగాడ తీసుకురాపో. రాప్నరా నువ్వు కూడా మీ బావలా ఊర్ల మీద వాడు తిరగకు. ఎక్కడ పోతే అక్కడ పోతారు. ఈ మనిషి పొద్దుననంగా ఇంట్లో నుంచి బయటికి పోయి ఈ కొంపకి ఇంతవరైతే రాలేదు. ఇంట్లో ఏమో వీడు ఇట్లా తయారైనాడు, పోతా పోతా అనేసి. ఆడిదానని నేను ఎన్ని చూసుకోవాలా? మొగోడై ఉండి బయటికి వెళ్ళినాడు. వీడు బయట పని మీద పోతాడా లేకపోతే దేంతో కులకనిక పోతాడా అర్థమే కాదు. ఈ రోజు వీని సంగతి చూసినా పనిలో పని వీని సంగతి కూడా చూస్తారు. ఏదో ఒకటి తాటకు తీట తేలిపోవాలి. కారమ్య, మా ఊర్లో అందాలు చందా అన్ని చూపెడతా నీకు. పొద్దున 4 గంటలకు వచ్చినా నీకోసం వెయిట్ చేస్తున్నా. రమ్య, నువ్వు చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నావు అదే విధంగా డిట్ట ఉన్నావు. అవునా అంజీ, నువ్వు కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలానే ఉన్నావు. నాకు బట్టతలు వచ్చింది అంతే. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి వైరల్ అయిపోదాం. మరి మీ ఇంట్లో పెళ్ళాం చూస్తే నా భార్య నాకు ఉచ్చ పోసుకుంటది, నేను ఎంత చెప్తే అంత. మరి మీ ఊళ్ళో చూస్తే నేను ఒక లీడర్ నీడా, నన్ను ఎవరైనా చూసినాక అన్న నమస్తే అన్న నమస్తే అంటారు. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? మా కోడలు ఇక్కడనే ఉంటుంది, మా కోడలు ఇంటి దగ్గర ఉంచుతుందా ఊరా? సరూపా మీ అన్న కనిపించానా? కూలింగ్ తక్కువ ఉంది. కనిపించలేదా? ఏ రారా ఎక్కడ పోయినాడేమో. పోయేస్తామా అత్తో? ఏంట్రా ఎక్కడికి వెళ్తావు? ఏడగోదురా మీ మామ పొద్దున ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఇంతవరకు ఇంటికే రాలే. వానే ఎతికి చస్తున్నా. ఇప్పుడే ఇందాక ఇడుండే నువ్వే అనుకున్నావు, ఇంకో అమ్మాయిని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తీసుకొని వెళ్తే నువ్వే అనుకున్నావు. నేను ఇంట్లోనే చచ్చినారా? నేనెప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేసినా గానీ ఎవరు అమ్మాయి ఎట్లుంది? ఓ నీకన్నా ఎర్రపూర మంచి సూపర్. నాకన్నా ఎర్రబిర్ర సూపర్ ఉంది. సూపర్. సర్లే ఆడ చూస్తావు కరెక్ట్ చెప్తావు. ఇదే మన అనిత కొన్ని సైడ్ వెళ్ళిపోయింది. దాని కొంప పోయినాడా? సర్లే మళ్ళీ కలుస్తా వస్తా. ఒరే ఏమంతో మీ అత్త గురించి ఊరంతా చెప్పుకుంటుంటే నమ్మలేదురా నేను. మీ అమ్మ చూసిన తర్వాత అర్థమైంది నాకు. అయినా మీ మామ ఇంకో అమ్మాయిని తెచ్చుకోవడం తప్పలేదురా. ఓ అనిత, మా చిన్నప్పుడు దోస్తు వచ్చింది, నీ ఇంటికాడ ఉంచుదామని వచ్చింది. అవునా? అత్త చూసిందా? చూడలేదు. చూస్తే ఏమైతుంది? ఏంది బాబో చూస్తే నేను ఉంచుకున్నా అని దయ్యం వచ్చి నన్ను కొట్టే చంపుతుంది. ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ గురించి పిలిపించినమ్మా. కొలాబరేషన్ కొరకు పిలిపించినామా? అత్తగాక తెలిసింది అనుకో, నిన్ను చంపి అది సెలబ్రేషన్ చేస్తుంది. ఏ అత్త అత్త అని భయపడుతున్నా, భయపెట్టిస్తున్నా ఎందుకు? వచ్చిందని నిలబడుతున్నా ఏమి? నువ్వు నాకు నీ గురించి అత్త గురించి అది అసలే తెగినాడు. అత్త చెప్తుంది, అత్త భయపడుతున్నా. కూర్చో, నువ్వు అత్త గురించి చెప్తున్నా. అత్త ఎంత చెప్తున్నా అంత ఎంతది. ఈయన సంగతి ఎరికే నాకు. నిన్ను నన్ను షిప్రెట్ అందుకొని అంతది. ఏమన్నది? నువ్వు అంత భయపెడుతున్నావు ఎందుకు? అనిత ఏం చేస్తానవే? అనిత ఏం చెప్తానవే అంటానవా? ఇది బయటికి పోయినా బాబా ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చినా. ఏమమ్మా మొగన్ పట్టుకుని ఆ విధంగా తిడతావా? నేనైతే అరే అన్నా గాని అత్త అయితే నిన్ను అమ్మనే బూతులు తిడుతుంది. అత్త కూడా నిన్ను అక్కడే తిడతాది. అటు పోయి నా మీకే అంటున్నావు. బాబాయ్ అమ్మాయి ఎవరే? మా ఫ్రెండ్. ఫ్రెండా? నీ పనే బాగుంది బాబాయ్. నువ్వు పూటకు అమ్మాయి తీసుకొచ్చుకుంటున్నావు, ఇప్పుడు ఇది తీసుకుంటేనే వద్దంటుంది. ఏంటి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే వద్దన్నా చెప్తాను. ఇంకా అమ్మాయిని అయితే తీసుకోండి రా అన్నంలో విషయం పెట్టి ఇద్దరు అత్తంది కాదే. వీడు ఇంట్లో పనుందని ఊరు లేకొచ్చి వీడు ఆడవుట్లతో ఈ సంగతి చెప్తాను. నా చేతిలో అయిపోయినాడు. ఎవరు చిన్న కొడక? నీకు నేను సరిపోనని ఇక్కడ 2 ఆడలు వేసుకో ముచ్చట్లు పెట్టినావా? ఇంట్లో పిల్లలు పిల్లల కాపురం ఏం లేదా నీకు? వాడేమి ఇంట్లో అల్లుడు అట్లా తయారైనాడు. మిసుకుతే నేను పోతాను బ్యాగులు పట్టుకుంటాడు. నువ్వు పనుందని చెప్పి ఊర్ల మీద పడి ఇట్లా తొడుగులుకుతున్నాయి. ఏ సిగ్గులేదా? మొగుని పక్కన పెట్టుకొని మళ్ళీ నా మొగుతో మాట్లాడుతున్నావు. తెగినాడదాని నువ్వే చెప్పాలి. తెగినాడదానం అంట. మామకు బుద్ధి చెప్పేదే మళ్ళీ మామ పక్కన నువ్వు కూర్చుని ఇదే కొత్తగా ఇదే ఏమవుతుంది? నన్ను కొడుతున్నావు? నన్ను కొట్టు కావాలంటే ఏంది? దాన్ని కొట్టేసరికి పౌసం పొడుచుకొచ్చింది. మా ఫ్రెండ్ ఎందుకు కొడుతున్నా అట్లా? ఫ్రెండ్ ఇంట్లో అల్లుడు నా మాటలు అంటున్నాడు. ఊర్లో నా గురించి ఏమేమో చెప్పుకొని తిరుగుతున్నాడు. ఒక్క రోజున అడిగిన పాపని ఇంటికి వస్తున్నానారా? ఇంట్లో పెళ్ళాం ముంగడ సిగ్గుపోతుంది. అయ్యో మరి సిగ్గు
సిగ్గున్న మోగోడు అయితే ఇట్లా ఆడలను వేసుకొని ఊర్లో తిరగవయ్యా. ఎవరు వస్తారు రాని ఎవరు చెప్తుంది అసలు భర్త అయిన మాటలు మాట్లాడుతున్నారు ఇంటికి వెళ్ళి మాట్లాడదామా? నిమిషాలు చెప్తా, 5 నిమిషాలు. రమ్య 5 నిమిషాలు వస్తా. అనిత రమ్యను చూసుకో. సమాధానం చెప్పారు. ఇడుగురా చెయ్యడు. ఈ రోజు కొత్త రోకల్ బండి చేయించిన. ఈ రోజు అది ఇరికి నువ్వు నా చేతిలో రావాల్సిందే. ఇంట్లో నేను సరిపోతలేని ఇంకొక దాన్ని వేసుకొని ఊరేగుతున్నా. ఏం చూస్తావు? ఏం చూస్తావా? పిన్ని పిన్ని బాబాయ్ కొట్టకు ఇచ్చేది పోతుంది. ఇంటికి పోయి కొట్లాడుకోరి. ఓ సిగ్గులేనాడా, వాళ్ళని చూస్తే నీకు హెచ్చరికైతుందా? నువ్వు సంసారం అయినట్టు మా మామ పడుతుంటే నవ్వుతానవేంద్రా? ఇంటికి పోయి చూసుకోవాలి కానీ నీకు బాగా హెచ్చరికైతుంది. దానికి సిగ్గులేదు, నీకు మామ లేదు. అది తెగినాడే నువ్వు జరిగా మగోడివి. అదేంది వాళ్ళ ఆవిడ ఆమె చూసి పోసుకుంటా అని చెప్పింది కానీ నాతోటి. మా మామ అట్లా చెప్పిండా? మా అత్తను చూసి మా మామ చూసుకుంటాడు. హలో రమేష్, ఇవాళ వద్దామని బయలుదేరినా. మా అత్త వచ్చి కాళ్ళ మీద పడి పోకలుడు నువ్వు వింటేనే వెళ్తుందని ఇక వీళ్ళందరూ ఇక కుటుంబం అంతా వచ్చి బతికిలాడితే ఉన్నా. లేకపోతే వచ్చేటోని 4 రోజులాగా వస్తా. ఇక్కడ నేనే అక్కడ నేనే అన్ని పనులు నేనే చేయాలంటే ఎడ తిరిగి చెప్పు. ఇలా చాయ్ తాగాలని నేనే జేబులకి పైసలు ఇచ్చితే పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు. ఏముంటదిలే ఇక మన పొజిషన్ నీకు తెలిసిందే కదా. ఉండు రమేష్, మళ్ళీ చేస్తలే. మనం లేని నడవదబ్బా, ఇది సిచ్యువేషన్ అబ్బా. చేపలు తెచ్చా. తెచ్చినావానే చేపలు? ఇగో తెచ్చినావు కానీ మంచిగా నీట్గా కడిగి అవి తలకాయ ఆ తోకలు తీసేసి అవి మీరు సపరేట్ పులుసు పెట్టుకోండి. నువ్వున్న అత్తమ్మ మీరు అందరు తినేయాలి. అది నడు ముక్కల పీసులు ఉంటాయి చూసినావా, అవి 2 ఏమో ఫ్రై చేయి. ఇక కొన్ని పులుసు పెట్టు. చేసి అక్కడ పెట్టిపో. ఎండలు పడి వచ్చిన కుర్చీ తెచ్చుకోపో. మర్యాద అంటే మర్యాద, మా పెద్దలకు మర్యాద ఇవ్వాలి ఎవరైనా. దే కుర్చీ తెచ్చుకున్నావా? ఏ మనిషి ఆయన. ఇప్పుడు ఇంటికాడ అల్లుడికి మర్యాద జరిగితేనే పేరు ఊర్లో, లేకపోతే ఆ పేరు ఉండదు, ఏమి ఉండదు. అర్థమైందా? ఎండల పడి వచ్చినావు. వంశిత మీ మామయ్యకి నీళ్ళు పట్టుకోండి రా. ఎండాకాలం నీళ్ళు తాగాలి, తాగకపోతే మంచిగా ఉండదు. దే పట్టుకో. ఇంట్లో ఏదైనా అల్లుడికే ఫస్ట్ పిచ్చిదాన్ని తాగుతావా? ఈ ఏదైనా నేను తిన్న తర్వాత తినాలి, ఇంత అయిన తర్వాత తాగాలి, అది మర్యాద. ఇంటిలో అనిపించుకున్నావయ్యా. నేనేం తాగుతా? అడుబో కూర్చుంటావా? కూర్చో మరి. ఆడ కూర్చో మరి. ఇప్పుడు మళ్ళా తర్వాత రేపటి రోజు నేను కింద కూర్చోబెట్టిన పేరు నాకు రావద్దు. నువ్వు అయ్యో నన్ను కింద కూర్చోబెట్టిండు ఇట్లా అట్లా అని ఏమన్నా ఊళ్ళో పోయి చెప్పినా చెప్తావు. కూర్చో చెప్పండి. నువ్వు ఏంటి అల్లుడు? నేనెందుకు చెప్తాను? కూర్చోవా, కూర్చో మంచిగా కూర్చో. ఇప్పుడు ఎట్లానన్నా ఏ మనిషికైనా ఉంటది రెస్పెక్ట్, అవి అనేది అన్ని ఉంటాయి. అవి మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళు 4 కాడ చెప్పగానే కాదు చూసినా. ఇప్పుడు నేను అడిగిపోతే మీ అక్క నా వెనక వచ్చి కాలు పట్టుకున్నది. ఆ కాలు పట్టుకొని బతిమలాడి చేపలు తెప్పితే అల్లుడు ఇలా ఒక్క పూట ఉండి తినానంటే ఉన్నా, లేకపోతే ఉంటానా? నేను ఎంత బిజీ నీకు కూడా తెలుసు. నేను చాలా బిజీగా ఉంటా. 24 గంటలు ఫోన్లు. అక్క అక్కడ పారేసిన పోయక్క. పాడేసిన నోరు చింపుకుంటున్నావు. సర్లే నేను వంట చేస్తే మీ భావం చూసుకో. ఆ చేపల పులుసు మంచిగా చేయి. అయ్యో మంచిగా చేస్తాను. పులుసు కావాలా మంచిగా ఫ్రై కావాలా? నీ మొహం లేక లేకుండా ఏది చేసినా మంచిగానే ఉంటది. వెళ్ళు. మీ బావతో మాట్లాడుకుంటున్నాను. రండి బావగారు రండి, కూర్చోండి. బాగున్నారా? బాగున్నా. మామ బాగున్నారా? దా కూర్చో. పెద్దోళ్ళు వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలని లేదా? బాగా వచ్చినప్పుడు మామ కూర్చి. మామ కూర్చో. ఏమైంది అల్లుడు? ఏం లేదు మామ. ఇప్పుడు నేనెంత పరుగు పత్తానో నీకు తెలుసు, నువ్వెంత పరుగు పత్తానో నాకు తెలుసు. మనం పరంపరం.
అరే బయట ఎవడన్నా మాట అంటే ఎట్టుంటది నిన్ను వాడెవడో నేనట ఈ ఇంటికాడ కూర్చొని తింటానా తాగుతానా ఈ ఆస్తి మొత్తం ఏదో నేనే మొత్తం ఇది చేస్తాను అనేసి ఈయనతో అంటాడు. వీడు వాళ్ళతో తినొద్దట వీడు అంటాడు. నేను అనలేదు బావగారు, ఆడెవడో తావులుడు వచ్చి అలా అంటే ఫీల్ అయిపోతాడు. ఇంటల్లుడు నేను అదే అన్నా, నువ్వు ఫీల్ అవ్వద్దు మొత్తం నీదే కదా అని. ఇగో అంతా నాకు మూడ్ ఆఫ్ అయింది మామ. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. ఇక పొద్దు నుంచి నీ గురించే చూస్తాను, నువ్వు ఎప్పుడొస్తావా అని. అట్లా బజార్కి పోయేసేస్తావు. నువ్వేడికి ఆ చేపల పొట్టు ఎక్కువ నడపా మామదా. ఇప్పుడు అవి ఏదైనా ఉంటే మనమే మాట్లాడుకోవాలి మామ. ఈ ఆడవాళ్ళని ఇంటర్ఫేర్ చేయొద్దు మధ్యలో, ఎందుకంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇంటర్ నాలెడ్జ్ అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఏది మామ? ఏం లేదు, నేనేమనుకోను. సమయం వచ్చిన అతను రోగల బండితో కొట్టినా సార్, అది నిన్ను నెగలినీయదు, నన్ను నెగలినీయదు. రోగల బండితో కొట్టడం కాదు, ఈసారి నా తిరుగు వచ్చింది అనుకో ఏకంగా ఈ యాప చెట్టుకే ఊరేతానని చెప్పిన. మంచి పని చేసి నీకు ఏమున్నా సపోర్ట్ ఫుల్ చేస్తున్నా. నువ్వుండు, అవసరం అయితే మధ్యరాత్రి మెత్తబెట్టి వచ్చి చంపేద్దాం. బెస్ట్.